గ్లామరస్ కమర్షియల్ రోల్. ఇక మిగతా ఇద్దరు హీరోయిన్స్ మాత్రం మంచి ప్రామినెంట్ రోల్స్ ఉన్నాయి. ఎక్కడ ఏ క్యారెక్టర్ కూడా వేస్ట్ అయిపోయింది అనుకోవడానికి లేదు. బాబీ డియోల్ గారి ఎంట్రీ అయితే మీరు యానిమల్ సినిమా మర్చిపోతారు. యానిమల్ లేదు, ఏం లేదు. డాకు మహారాజ్ లో బాబీ డియోల్ తెలుగు ఆడియన్స్ కి గుర్తుండిపోతారు అంతే. వాళ్ళిద్దరు ఫేస్ ఆఫ్స్ కూడా హైలైట్ ఉన్నాయి సినిమాకి. సినిమా చాలా ఎక్సలెంట్. బాలకృష్ణ గారి యాక్షన్ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా నేను బాలకృష్ణ గారి ఫేవరెట్ గానే ఒక సినిమా మీద ఇంట్రెస్ట్ గా చెప్తున్నాను. సినిమాలో ఎక్సలెంట్ షాట్స్ ఉన్నాయి. బాలకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉన్నా ఇప్పుడు మటుకు ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో మటుకు ఆయన అదరగొడుతున్నాడు. ఆ తర్వాత తమన్ మ్యూజిక్ అయితే బాక్స్ ఆఫీస్ బద్దలం కానీ సౌండ్ బాక్సులు బద్దలైనట్టు ఉంది. బీజిఎం అంటే ఎక్సలెంట్ సార్. సినిమా షార్ట్స్ కానీ ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ ఆ చైల్డ్ తో ఉన్న సెంటిమెంట్స్ కానీ సినిమా ఎక్సలెంట్, చాలా బాగుంది. ఎక్సలెంట్. అండ్ బాబీ గారు, మన బాలకృష్ణ గారు BB3 అని చెప్పుకోవచ్చు అండి. ముగ్గురు కలిసి తమన్ గారితో ఫుల్ ఎంజాయ్మెంట్ చేయొచ్చు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సినిమా అంత ఎక్సలెంట్ ఉంది. చూడాలి. సంక్రాంతికి వస్తున్నా మన ఈ సినిమా ఈ రెండు సూపర్ డూపర్ అనుకుంటున్నాను. బాగుంది. ఇంటర్వెల్ సీన్ కూడా బాగుంది. ఇంటర్వెల్ ఫైట్ క్లైమాక్స్ బాగుంది. ఏం లేదు, అదే స్టోరీని బట్టి ఉంటుంది. లాగ్ ఏం లేదు, స్టోరీ ఉంది. బాగుంది. లేదు, డిఫరెంట్ స్టోరీ. వాటర్ గురించి అంటే పాప గురించి కొద్దిగా వాటర్ గురించి ఉంది. చూడొచ్చు. ఫ్యామిలీ చూడొచ్చు. సెంటిమెంట్ కూడా ఉంది. పాప సెంటిమెంట్, ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది. పాప సెంటిమెంట్ కూడా బాగున్నాయి. సూపర్. బాలయ్య బాబు అంటే మాస్, గాడ్ ఆఫ్ మాస్. యాక్సెస్ సూపర్. ఎక్సలెంట్. బీజం పదిలిపోయాయి, ఆల్రెడీ వెళ్ళిపోయాయి. రేటింగ్ 5/5. లేదంటే అఖండ, బోయపాటి శ్రీను. ఇది బాలకృష్ణ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు. డైరెక్టర్ వచ్చి బాలకృష్ణ దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకుంటారా, బాలకృష్ణ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాడో తెలియట్లేదు. సినిమా ఎలా ఉందని ఏం చెప్తామన్నా, చెప్పలేకపోతున్నా అన్న. గేమ్ చేంజర్ ఏందన్న, గేమ్ చేంజర్. అసలు గేమ్ చేంజర్ ఒక అంబ్రోషి అన్న, ఒక టాప్. అది దాంతో కంపేర్ చేయకన్నా దయచేసి. ఎవరైనా షార్ట్ ఫిల్మ్ తీస్తే దాంతో కంపేర్ చేయన్న అన్న. అఖండ ఒక సూపర్ అన్న. అందుకే చెప్తున్నా కదా, మనకు జ్వరం వస్తే మనం హాస్పిటల్ పోవాలి. బాలకృష్ణ గారికి జ్వరం వస్తే ఓ బి గోపాల్ దగ్గరకో లేదంటే బోయపాటి శ్రీను దగ్గరకో పోవాలి. ఎక్కడ పడితే అక్కడ పోకూడదు. నేను అల్లు అర్జున్ రఫ్ అన్న. పుష్ప పార్కింగ్ కలెక్షన్స్ కూడా దీనికి వస్తాయా అంతే. సంక్రాంతి ఇప్పుడు ఈ సినిమా సంక్రాంతి కొన్ని సినిమాలు తెస్తారని, ఎందుకంటే అక్కడ ఫ్యామిలీ పలు విలేజ్ సైడ్ ఉంటారు. ఆ విలేజ్ లో ఎక్కువ బాలకృష్ణ ఫ్యాన్స్ ఉంటారు. అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూస్తారు కాబట్టి బాలకృష్ణ సినిమా సంక్రాంతి అప్పుడు వస్తే కొంచెం బాగుంటుందని తెచ్చారు. దండుపాలెం గ్యాంగ్ అని తెచ్చి డాకు మహారాజ్ గ్యాంగ్ అంటే ఎట్లా నమ్మాలండి? అది దండుపాలెం, అది మొత్తం దండుపాలెం బ్యాచ్ ని తెచ్చారు. ఇంకా ఐటమ్ సాంగ్ లేదండి అన్నా. అది కొట్టడానికి సినిమా తీసారే ఏమన్నా. అయితే సినిమా ఫ్లాప్ అని ఎట్లా చెప్తామన్నా? సంక్రాంతికి ఏ సినిమా వచ్చినా ఇట్లా కలెక్షన్స్ అయితే వచ్చేస్తాయి కదా అన్న. దయచేసి గేమ్ చేంజర్ తో పోల్చొద్దన్న. అది మెగా ఫ్యామిలీ. రామ్ చరణ్ ఒక 90 సెకండ్స్ స్టెప్ వేస్తాడు. ఇంకొకటి రామ్ చరణ్ 5 years తర్వాత వచ్చాడు. దాంతో పోల్చొద్దు దయచేసి. అంతే. బాలయ్య అంటే తమన్కు ఎట్లా వస్తుందో ఆయనకు మనమే పెట్టాలి. టిఫిన్, వెజ్ బిర్యానీ మొత్తం అంతా. పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనము, రాత్రి డిన్నర్ మనమే పెట్టాలి ఆయనకు. బాలయ్య సినిమా అంటే అలా చేస్తున్నాడు. సూపర్గా ఉంది. వన్ మ్యాన్ షో. బాలయ్య ఈజ్ వన్ మ్యాన్ షో. బాలయ్యది నచ్చింది అంతే. బాలయ్య క్యారెక్టర్ సెంటిమెంట్ బాబీ ఎలా పండిస్తాడు అనుకునే కానీ సెంటిమెంట్ బాగా పండించాడు బాలయ్య. బాబీ డైరెక్షన్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. డైలాగ్స్ ఫైట్స్ మీరు ఇంతకుముందు సినిమాలలో చూశారు, కానీ ఇప్పుడు సెంటిమెంట్ తో పిండేశాడు. పాప క్యారెక్టర్ అవన్నీ సెంటిమెంట్ పిండేశాడు. అఖండ రేంజ్ లో ఉంది. సాంగ్ కూడా బాగుంది. తమన్ మ్యూజిక్ చెప్పాను కదా. ఇప్పుడు తమన్ కు మనమే ఏం చేయాలా? ఇప్పుడు బాలకృష్ణ సినిమా అంటే ఆయనకు పొద్దున టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ మనమే ప్రిపేర్ చేయాలా. ఎవరికి? తమన్ కు. అలా కొడతాడు. ఓకే 3
బాలే అన్నాడు వేస్ట్ అన్నాడు వేస్టే బాలే అన్నాడు. సినిమా మాత్రం హైలైట్ ఉంది, అందరూ చెప్తున్నారు సినిమా మాత్రం సూపర్. జై బాలయ్య. అరే సూపర్ అన్న. తమన్ గురించి చెప్పే అవసరం లేదు అన్న. తమన్ అన్ని సినిమాలలో తమన్ ఎట్లా ఉంటుంది, ఈ సినిమాలో అట్లా తీసుకుపోయాడు. సినిమా మాత్రం హైలైట్ వచ్చింది అన్న. సినిమా బాబీ రవితేజ మూవీ నుంచి బాబీని చూస్తున్నా కానీ దీంట్లో ఇంకా హైలైట్ చేసిండు అన్న. బాబీ ఫైట్ సీన్ ఎగరేసి దొక్కుతున్నాడు ఒక్కొక్కరిని ఫైట్ సీన్లలో. సూపర్ మూవీ, ఎంటర్టైన్మెంట్ ఉంది, మంచిగా మూవీ ఉంది. సీరియల్ వెళ్ళిపోయి మంచిగా ఉంది మూవీ మాత్రం. సూపర్ అన్న. గేమ్ చేంజర్ కంటే కూడా బాగుంది సినిమా. అఖండ అంటే అఖండ అది వేరే లెవెల్, కానీ అఖండ రేంజ్ దాకా వచ్చింది సినిమా అయితే. థ్యాంక్ యూ. మూవీ చాలా అంటే చాలా బాగుంది బ్రో. రజనీకాంత్ గారికి అనిరుద్ ఎలానో తమన్ గారు బాలయ్య బాబుకి అన్ని మూవీస్ కి తీసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నెక్స్ట్ లెవెల్ ఉంది. బాలయ్య బాబు గారు ఫ్రేమ్ 1 నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు అఖండ అనేది బాలయ్య బాబు గారికి నెక్స్ట్ లెవెల్ మూవీ. దాన్ని మ్యాచ్ చేయడమే ఇంపాసిబుల్. ఈ మూవీ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు చాలా అంటే చాలా బాగుంది. తమన్ గారి బ్యాక్గ్రౌండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్ అండ్ ప్రతి డిపార్ట్మెంట్ స్టెరాయిడ్స్ వేసుకొని పనిచేస్తే ఎలా ఉంటుందో డాకు మహారాజ్ మూవీ అలా ఉంది. అసలు చూసిన ప్రతి ఫ్రేమ్ ఫస్ట్ హాఫ్ అయితే స్క్రీన్ ప్లే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎవ్రీ ఎపిసోడ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ దగ్గరికి వెళ్ళి ఎండ్ వరకు ప్రతి ఫ్రేమ్ లో బాలయ్య బాబు గారు నెక్స్ట్ లెవెల్ చేశారు అంతే. మూవీ ఎవ్రీవన్ మస్ట్ గో అండ్ వాచ్ ఇట్. డైలాగ్స్ ప్రతి డైలాగ్ బాలయ్య బాబు గారు వేసే పంచెస్ దగ్గరికి వెళ్ళి ఎవ్రీథింగ్ చాలా బాగుంది. హీరోయిన్స్ ఎవ్రీ క్యారెక్టర్ పర్ఫెక్ట్ యూజ్ చేశారు. అండ్ మెయిన్ చెప్తున్నాను, తమనన్నని ఎవ్రీ మూవీ బాలయ్య బాబు గారు ఎవ్రీ మూవీకి తమనన్ననే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండేలాగా చూసుకోండి అందరూ. బాలయ్య బాబు గారు జస్ట్ ఇట్లా ఒక చిన్న వాక్ చేస్తే చాలు, తమనన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి అందరికి గూస్ బంప్స్ వస్తాయి. ఎవ్రీవన్ బెస్ట్ థియేటర్ లో చూడండి, మంచి సౌండ్ ఉన్న థియేటర్ లో చూడండి. ఓవరాల్ రేటింగ్ 5/5. చాలా బాగుంది మూవీ. అసలు మస్తు అనిపించింది. ఇట్లా కొట్టుకుంటూ వెళ్తాడు, అసలు చాలా బాగా అనిపించింది నాకు. అదొక్కటి ఒక్కసారి స్టెప్ వేయాలా ఇట్లా ఎవరు లేరా, ఇట్లా కొడతాడు, ఇట్లా కొట్టడం బంద్ చేశాడు. అదొక్కటే బాధ నాకు. దానికోసమే వెళ్ళాను. రేటింగ్ వచ్చేసి నేను 8.5 ఇస్తా దీనికైతే. డాకు మహారాజ్ హైలైట్స్ అంటారా బ్రో? సిస్టర్ సెంటిమెంట్ బ్రో. సిస్టర్ అంటే సొంత సిస్టర్ కాదు, ఇంకా ఉంటుంది అంతే. ఫైట్స్ అయితే అసలు వేరే లెవెల్. అదైతే ఫైట్స్. సాంగ్స్ అంటారా, తమన్ బీజిఎం మాత్రము వేరే లెవెల్. అసలు లిటరలీ చెప్పాలంటే మన బాబీ కొల్లి గారు ఇంకా తమన్ గారు సంథింగ్ ఏదో ఒక డ్రగ్ ఉంటుంది, ఫెటలిన్ అనేసి ఒక డ్రగ్ ఉంటుంది భయ్య. అది ఒక ఏది వరల్డ్ లో బెస్ట్ డ్రగ్, డేంజర్ డ్రగ్ అది. ఆ డ్రగ్ తీసుకొని ఇద్దరు కలిసి కాంబినేషన్ లో కొట్టాటే అనుకుంటున్నా నేనైతే. సో అఖండ రేంజ్ లో లేదు బ్రో. అఖండ అంటే అది వేరే లెవెల్, దీని లెవెల్ వేరు. సో రెండింటిని మనం కంపేర్ చేసుకోలేము మనము అంతే. బాలకృష్ణ గారు కోకోకోలా పెప్సీ, బాలయ్య బాబు సెక్సీ అంతే. ఈ టీం ని మీరు జాగ్రత్తగా ఏ నిర్మాతలు అయితే ఉన్నారో వాళ్ళందరికీ వెళ్ళి ఆఫర్లు ఇచ్చేసేయండి. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ బాలకృష్ణ 6 అడుగులు ఎగిరి దూకుతుంటే అసలు 64 ఏళ్ళు ఆయన దూకుతుంటే అసలు మైండ్ బ్లాక్. సూపర్ భయ్య. అసలు థియేటర్లు దద్దరిల్లిపోయినాయి. అసలు ఆ మ్యూజిక్ తమన్న కొట్టాడు. అసలు ముందుగానే హెచ్చరిక చేశాడు కాబట్టి చాలా బాగుంది సినిమా. ఏది బాగాలేదని చెప్పను భయ్య. అసలు బాలకృష్ణ ఓ పక్కన నరుకుతా ఉంటే డైలాగులు, ఒక్క డైలాగ్ ఉంది ఏమంటే ఆ డైలాగ్ ఏంటి, నక్కల మీద పడితే అది వార్నింగ్ ఇవ్వడం కాదురా, ఇది లైన్ హంటింగ్.